రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. పెద్దారెడ్డి నిర్మించిన ఫ్లాట్ నంబర్ 2, ఫ్లాట్ నంబర్ 16 లో 10 సెంట్లు మాత్రమే ఉండాలని, కానీ పెద్దారెడ్డి 12 సెంట్లలో ఇంటి నిర్మాణం చేపట్టారని సర్వే నిర్వహించి తేల్చారు. ఇంటిని సర్వే చేసిన నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తాడిపత్రి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తాడిపత్రిలో రేపు మున్సిపల్ అధికారులు, సర్వే అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ రోజు మున్సిపల్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేశారు. అయితే ఈ సర్వే చేసిన తర్వాత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత మీడియాతో మాట్లాడాల్సింది. మొత్తం ప్లాట్ నంబర్ 2 అదేవిధంగా 16లో 16 సెంట్లు మాత్రమే ఉండాల్సిన 12 సెంట్లు ఆ నిర్మాణం చేపట్టారు. అంటే 2 సెంట్లు ఎక్కువ ఉన్న స్థలంలో నిర్మాణం చేపట్టారని చెప్పి ఆమె చెప్పారు. సర్వే కొలతల నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించిన తర్వాత అది నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ముందు నుంచి టీడీపీ నేతలు కానీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆక్రమణలు చేశారని, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టాడని ఆరోపిస్తున్నారు. దానికి ఎటువంటి అప్రూవల్ కూడా లేదు, టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లేకుండా ఇల్లు నిర్మించారని చెప్పి కూడా ఆయన ఆరోపణలు ఇస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఫిర్యాదు నేపథ్యంలోనే తాడిపత్రిలో ఉన్నటువంటి ఇంటికి పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చి ఈ రోజు అధికారులు ఆ స్థలాన్ని కొత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో 2 సెంట్లు ఎక్కువ మున్సిపల్ భూమిలో జేసీ ఫిర్యాదు మేరకు ఆయన ఇల్లు కట్టినట్టు కూడా అధికారులు నిర్ధారించారు. అయితే దీని మీద ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ ప్రవీణ్. దాని కూడా దాంట్లో కనుక్కుంటున్నాను. ప్రతి ఇంటికి కూడా నా ఇంట్లో ఒకటి లేకుండా 1 నుండి 16 వరకు ఫ్లాట్లు, ఆ 16 ఫ్లాట్లు అయిపోయిన తర్వాత మీ మున్సిపాలిటీ సైట్ కూడా ఎంత ఉందనేది కూడా మీరు చెప్పండి. ఏమ్మా, కానీ మీరు ఎక్కడి నుండి కలిసినా 2 పక్కల నుండి కలిసారు. అక్కడి నుండి ఒకసారి